హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్లం వ్లాగ్స్. సో ఈరోజు మనము మణిపాల్ యూనివర్సిటీ, ఉడిపిలో ఉన్న మణిపాల్ యూనివర్సిటీకి అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇది వచ్చేసి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట, మహి క్యాంపస్ ఇది. సో దీన్ని వరల్డ్ వైడ్ క్యాంపస్ అని కూడా అంటారు. ఓకేనా. సో వరల్డ్ వైడ్ మణిపాల్ అని చెప్పేసి ఇక్కడ ఫారినర్స్ అంతా కూడా వస్తూ ఉంటారు అనమాట. సో వరల్డ్ వైడ్ నుంచి అడ్మిషన్స్ ఇక్కడంతా జరగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే కన్నా మొత్తం ఇది మెయిన్ బ్లాక్ అనమాట. ఓకే. ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అందులో ఉండే సబ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. ఏరోనాటికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, బయోటెక్నాలజీ, సో అన్ని కోర్సెస్ అన్నీ కూడా బయోమెడికల్తో సహా అన్నీ ఉండడం అయితే జరుగుతుంది గ్రాడ్యుయేషన్వి. ఓకేనా. సో అలాగే హెల్త్ సైన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో హెల్త్ సైన్సెస్ ఈ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, ఎంబీబీఎస్ది, డెంటల్ సర్జరీ, ఫార్మసీవి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసారంటే కన్నా కామర్స్ సంబంధించి బీబీఏ, బీకామ్ సంబంధించినవి కూడా మొత్తం కోర్సెస్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారంటే కన్నా మనకు క్యాంపస్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్నీ ఒక్కొక్క బ్లాక్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. సో ఈచ్ బ్లాక్ డిఫరెంట్ అనమాట. సో ఇది చూసారంటే కన్నా మెడికల్ సైన్సెస్. ఓకేనా. సో మెడికల్ సైన్సెస్, ఇట్లా ఇంజనీరింగ్ అన్నీ కూడా బ్లాక్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఒక్కొక్క దానికి సంబంధించేసి ఒక్కొక్క బ్లాక్ అయితే సపరేట్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఓకే. క్యాంపస్ అయితే చాలా నీట్గా ఉందండి. సో అక్కడ ఎన్విరాన్మెంట్ చుట్టూ చూసారంటే కదా, ఆ రోడ్డు, ఆ చెట్లు మొత్తం అంతా, ఆ బ్లాక్స్, బిల్డింగ్స్ అంతా ఉండడం కానీ అంతా కూడా చాలా విజిట్ చేయాల్సిన ప్లేస్. మొత్తానికి ఎవరన్నా గ్రాడ్యుయేషన్కి ఏదైనా కోర్సెస్ అయినా ప్లాన్ చేసుకోవాలంటే కానీ చేసుకోవచ్చు అనమాట. మనకు ఛార్జెస్ కూడా కొద్దిగా హైలోనే ఉంటాయి. సో దట్టు ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి మణిపాల్ యూనివర్సిటీ ఉడిపిలో ఉండేది. సో ఇక్కడైతే కన్నా మనం ప్లాన్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఇది చూసారంటే కన్నా ఫార్మసిటికల్. సో ఫార్మసిటికల్స్వి బ్లాక్ అనమాట ఇది. సో ఇదంతా కూడా ఫార్మసిటికల్ సంబంధించేసి ఇక్కడ అన్నీ జరుగుతాయన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చూసారంటే కన్నా ఈ రైట్ సైడ్, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అంటే మేము మనకు మణిపాల్ యూనివర్సిటీలో ఎండ్ పాయింట్ అనేది ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా ఆ ఎండ్ పాయింట్కి వెళ్తా ఉన్నాం మనం ఇప్పుడు. ఆ ఎండ్ పాయింట్ ఏంద్రా అంటే మనం మణిపాల్ ఎండ్ పాయింట్కి వెళ్ళేసి చూసామంటే కానీ ఉడిపి మొత్తం కనపడుతుంది అనమాట, ఊరంతా. సో ఇక్కడ చూసారంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్నీ ఇవి కాటేజెస్ టైప్లో ఉన్నాయి. సో కాటేజెస్, ఇవి కాటేజెస్ అనుకున్నారు, కాటేజెస్ కాదండి. ఓకే. సో ఇవన్నీ ఫ్యాకల్టీస్కి ఇచ్చేసి అకామిడేషన్ అనమాట. ఫ్యాకల్టీస్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో మణిపాల్ యూనివర్సిటీలో, సో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి చూసారంటే నీట్గా ఉంది, ఎక్కడే కానీ ఏ చెత్త గిత్త లేదు, ఏమి లేదు. గ్రీనరీ, ఆ కాటేజెస్ అన్నీ కూడా, కాటేజెస్ పాతవైనప్పటికీ చాలా నీట్గా కనపడతాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఎండ్ పాయింట్ రోడ్కి వెళ్తా ఉన్నాము. సో ఇక్కడ ఎండ్ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ కొద్దిగా ముందుకు వెళ్తే క్యాంపస్ అయితే చాలా పెద్దదన్నమాట. మనము సుమారుగా అట్లీస్ట్ మనకు 2 వీలర్ అన్నా ఉంటేనే మనం క్యాంపస్ మొత్తం తిరగాలంటే కదా, బై వాక్ చేసి మొత్తం క్యాంపస్ అంతా తిరగాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువన్నీ కూడా స్టూడెంట్ హాస్టల్స్ అనమాట. స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయి, క్యాంటీన్స్ ఉన్నాయి ఇక్కడ సపరేట్గా. అలాగే ఇవి లాండ్రీ, ఇవి సంబంధించినట్టు కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. సో అది కూడా చూసాము. ఇక్కడ చూసారంటే స్ట్రైట్ ఎండ్ పాయింట్ అని చెప్పేసి ఉంది ఉండడము, కానీ ఇక్కడ అలో చేయడం లేదు వీళ్ళు. సో ముందైతే ఉన్నింది ఎంట్రన్స్, ఇప్పుడు లేదని చెప్పేసి చెప్తాను. సరే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అని చెప్పేసి కొద్దిగా ముందుకు పోయి చూద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక దారి కనిపించింది. మణిపాల్ వ్యూ పాయింట్ नहीं है क्या? అనుకుందాం ఒకసారి. मणिपाल व्यू पॉइंट है क्या इधर? व्यू पॉइंट नहीं है? एंड पॉइंट, हाँ एंड पॉइंट आपको उधर लॉक कर को है भाई. एंड पॉइंट पे गेट क्लोज किया. इधर कुछ नहीं है क्या? क्या है इसमें? इसमें सर आपको हम का एसटीपी का जो केसरा आता है ना, हाँ कोई इधर देखने के लिए कुछ नहीं? जाके देख सकता है आपको हम का ये, लेकिन एंड पॉइंट आप लोग लीजिए. नहीं मीडिया नहीं भैया, एम्प्लॉय से देखने के लिए, व्यू पॉइंट देखने के लिए, ट्रैवल के लिए आया. नहीं, आपको वो गेट से जाता, वो गेट बंद किया. बन गया है, लेकिन परमिशन लेने से हम लोग टिकट काउंट देखा सकता है. अच्छा वो उधर ही है क्या? इधर कुछ नहीं? ठीक है. ओके भाई, थैंक यू सो मच. हैप्पी न्यू ईयर.
ఇందాక అటు రోడ్డు వచ్చింది కదా బ్రో. మొత్తానికి ఆ సెక్యూరిటీ అతనైతే మమ్మల్ని మీడియా వాళ్ళు అనుకున్నారు. ఓకేనా. సో కార్లో 4 మెంబర్స్ ఉన్నాం కదా, కెమెరాలు పట్టుకొని కూర్చోన్నాం ఇద్దరము. అక్కడ దగ్గర పోయి కార్ ఆపేసి డైరెక్ట్ పోయే లోపల సో ఇక్కడ ఎండ్ పాయింట్ అయితే ఎంట్రన్స్ లేదు. ఓకేనా. సో అదైతే క్లోజ్ చేశారు. ఒకవేళ మీరు వెళ్ళి చూడాలంటే చూడొచ్చు లోపలికి అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఏం లేదు, ఓన్లీ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి. సో మళ్ళీ మేము రిటర్న్ అయితే తిప్పేసుకున్నాము. సో ఇక్కడ చూసారంటే మళ్ళీ కాటేజెస్ సేమ్. ఇప్పుడు వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ ఎంట్రీ దగ్గర ఆపండి, ఫోటో తీసుకుంటాం. గ్రీనరీ చాలా బాగుందన్నమాట. అసలు చాలాసేపు అక్కడ ఎండ అంతా ఉన్నా కూడా క్లైమేట్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళిపోయినాం. మామూలుగా మణిపాల్లో వ్యూ పాయింట్ ఉంది అని చెప్పి తెలుసు, కానీ ఈ మణిపాల్ యూనివర్సిటీ గురించి ఐడియా లేదనమాట యాక్చువల్గా. సో కానీ మేము అనుకోకుండా మంచి క్యాంపస్ అయితే మిస్ అవ్వకుండా చూడడం జరిగింది. సో క్యాంపస్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే మాకు వచ్చిందనమాట. మామూలుగా వెళ్ళాలంటే వెళ్ళాం కదా, సో ఎలాగో టైంకి అదంతా కనపడడం చూడడం అయితే జరిగింది క్యాంపస్. సో అది కూడా ఇదంతా మనము చాలామంది రాలేకుండా ఉంటారు కదా. సో మ్యాక్స్ అక్కడికి వెళ్ళి చూడాలంటే తక్కువ కదా జనాలు వెళ్ళడము. సో దానికోసమే ఇక్కడ మొత్తం అంతా అన్ని స్టేట్స్ నాకు తెలిసి ఎవరైతే మణిపాల్ యూనివర్సిటీలో చేయాలనుకుంటారో కోర్సెస్, సో అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సో వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటాయి నాకు తెలిసి. ఇది ఇక్కడ కోర్సెస్ కాస్ట్ కూడా కాస్ట్లీగానే ఉంటుంది అనమాట. సో మనకు మెడికల్, ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటికి తగినట్టే కాస్ట్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ క్యాంటీన్స్ అన్నీ ఉన్నాయి, కాలేజ్ స్టూడెంట్స్ క్యాంటీన్స్ ఇవన్నీ. ఈ క్యాంటీన్స్ ఇక్కడ లాండ్రీ కూడా ఇక్కడ ఉందన్నమాట సపరేట్గా. ఇక్కడ చూసారంటే మనం కార్లో తిరగడమే చాలాసేపు తిరిగాం క్యాంపస్ మొత్తం. ఇది ఇంకా బైక్లో తిరగాలంటే కానీ టైం పడుతుంది అట్లా తిరిగి. సో మనకు అంత తొందరగా అయిపోయేది అయితే కాదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా బై వాకే వెళ్తూ ఉన్నారు. కొంతమంది బైక్స్లో వస్తూ ఉన్నారు, ఇంకొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా వాక్లోనే వస్తున్నారు. నాకు తెలిసి అక్కడ హాస్టల్స్ నుంచి వాళ్ళ క్యాంపస్ దగ్గరలోనే ఇదిగా వెళ్తూ ఉంటారు కాబట్టి దగ్గరగానే ఉంటుంది. అది కాక వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇక్కడ పోలీస్ మామూలు కూడా పడుతూ ఉన్నారు. వెహికల్స్ క్యాంపస్ లోపల కూడా ఈ వెహికల్స్ అన్ని ఆపడం అంతా ఇచ్చేస్తున్నారు. ఓకేనా. సో మొత్తం అంతా తిరుక్కొని మళ్ళీ మెయిన్ బ్లాక్ దగ్గరికి వచ్చేసినాం. మెయిన్ బ్లాక్ దగ్గరికి ఇది చూసారంటే కానీ ఎంట్రన్స్ మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాము. ఓకేనా. సో ఇంకా ఎవరైతే చూడకుండా ఉంటే కన్నా సో మణిపాల్ యూనివర్సిటీ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఓకే, అయిపోయిందండి మణిపాల్ యూనివర్సిటీ. మనం ఉడిపిలో ఉండేది అన్నీ అయితే చూసేస్తాము. ఈ వీడియోలో అన్నీ షేర్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.